ఏంట్రా జేడిగాడు 2 రోజులు కనబట్లేదు? ఏ ఉందిరా, ఆ గణేష్ వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. బా ఎప్పుడు గొడవల గురించే మాట్లాడకండి. శివా, రేపు సండే కదా, నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు. ఏవీ లేకపోవడం ఏంట్రా, మన భాషగాడి సిస్టర్ మ్యారేజ్. నీకు మొన్నే చెప్పాను కదరా, ఎగ్గొట్టద్దు. మర్చిపోయానురా, తప్పకుండా వస్తాను. శివగాని ఫ్రెండ్ చెల్లెలు మ్యారేజ్ అంట. అందరూ కలిసి రేపు హన్మకొండ పోతుండ్రు. గణేష్ని పిలువు. శివా, కీర్తి కొంట్లో బాలేదు. మీ అన్నయ్య వచ్చేసరికి లేట్ అవుతుందన్నారు. పాపని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తావా? అలాగే, ఇప్పుడే వస్తాను. గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ రా. రెడీయా? బయలుదేద్దాం, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. సారీ రా, కీర్తికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కహానీ వినిపిస్తున్నావు. ఇవాళ ఆశతో ప్రోగ్రాం పెట్టుకున్నావు కదూ. ఇటువంటి దాంట్లో కూడా జోకులు వేస్తానేట్రా. పాషా, అన్నయ్య కూడా ఇంట్లో లేడు, వదిన కంగారు పడుతుంది. రిసెప్షన్కి తప్పకుండా వస్తాను, ఏమనుకోద్దే. పర్లేదులే, రిసెప్షన్ మాత్రం హ్యాండ్ ఓకే. ఓకే ఓకే, బాయ్. బాయ్. హలో, నేను నానాజీ మాట్లాడుతున్నా. చెప్పు. శివ వ్యాన్లో పోలేదంట, వీడినే ఉన్నాడు. మరి విష్ణు నరసింహం కట్టున్నాడంట. ఇప్పుడే సత్యాన్ని ఫోన్ చేసి చెప్పాను. గణేష్ గణేష్ అప్పుడే పోయాడు. ఇప్పుడే వస్తాను. నానాజీ, గణేష్ వ్యాన్ వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు. ఈ విషయం శివకు తెలియగానే జాగ్రత్త అయినా పడతాడు, మన మీదకి వస్తాడు. రెండు మనకు మంచిది కాదు. ఈ వార్త తెలియకముందే శివ చచ్చిపోవాలి.
ఒరేయ్, ఏం బండి తెచ్చావురా? గేర్లు కూడా సరిగ్గా పడవు. ఇలా అయితే పెళ్లికి కాదు, శోభనానికి కూడా వెళ్ళాం. Useless fellow. కాస్త త్వరగా వెళ్ళరా. చూసుకుంటా ఊరి నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారు. అమ్మా, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. పట్టపగలు నడి రోడ్డు మీద నా బిడ్డను గొడ్డు నరికినట్టు నరికేస్తుంటే మీరేం చేస్తున్నారయ్యా? అసలు మీరంతా ఉన్నది దేనికయ్యా? మనుషుల ప్రాణాలు కాపాడటానిక? చచ్చిన తర్వాత వచ్చి కేసులు రాసుకోవటానిక? చూడమ్మా, వీళ్ళకి స్టేట్మెంట్ కావాలంట. స్టేట్మెంట్. అసలు నా బిడ్డ ఎవరికైనా అపకారం చేశాడా? ఒకళ్ళు జోలికి వెళ్ళే రకమా ఎవరినానా? వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా. చదువుకుని ఉద్యోగం చేసి చెల్లెలు పెళ్లి చేస్తాడనుకున్నాను. జరిగిందంటూ ఎవరు తప్పుందో నాకు తెలియదమ్మా. కానీ శిక్ష మాత్రం మాకే పడిందమ్మా. ఐ డోంట్ బ్లేమ్ హర్. ఆవిడ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మా పరిస్థితి, ఈ రాజకీయ నాయకులు, భవానీ లాంటి గూండాలు ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసే వాటికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? అదెవరు అర్థం చేసుకోరు. నా తప్పు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. రౌడీజానికి ఎదురు తిరిగాను, కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మళ్ళీని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప ఇంకేమీ జరగదు. ఈ భవానీ పోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాంటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థను నాశనం చేయాలి. ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ విన్ దిస్ వార్, బట్ మై విక్టరీ విల్ మీన్ ట్రైయింగ్ టు. మీ తమ్ముడు చేసే పనుల మూలాన
మనమంతా చిక్కుల్లో పడుతున్నాం. ఇందాక జరిగిన గొడవలో పాపకేమైనా అయ్యుంటే చెప్పండి, మాట్లాడరే. నాన్న నిజమే అన్నయ్య, వదిన చెప్పింది కరెక్టే. ఎంతసేపు నా వైపు నుంచి ఆలోచిస్తున్నాను కానీ నిజంగా పాపకేమైనా జరుగుంటే నేను తీసుకునే రిస్కుల మూలంగా మీరందరూ ప్రమాదంలో పట్టడం నాకు ఇష్టం లేదు.